అలాగే ఆయన చీఫ్ సెక్రటరీయా వైసీపీ సెక్రటరీ అర్థం కావట్లా. నిన్నటి దినం ఆయన వైజాగ్ వెళ్ళొచ్చాడు సీక్రెట్గా. ఒక చీఫ్ సెక్రటరీ అయ్యుండి దొంగతనంగా వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడు. ఇంకా ఎలక్షన్ కోడ్లో కూడా ఇంకొక 10 రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతా ఉంది, మా ప్రభుత్వం. కానీ ఆయన నిన్నటి దినం దొంగతనంగా వైజాగ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయే సభాస్థలాలను చూసుకొని వస్తారని చెప్పి వెళ్ళొచ్చాడట. పిచ్చిలో ఉన్నారా, భ్రమలో ఉన్నారా? ప్రజలు కసిగట్టుకొని పనిగట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి విమానాల్లో రైళ్లలో వచ్చి మాకు ఓట్లేశారు. ఈసారి మీరు దొంగతనం వెళ్ళడం చర్చనీయంగా మారిపోయింది. ఉదాహరణకి ఎలా ఉందంటే పరిస్థితులు, మన పల్నాడులో గొడవలు చూసాం. తిరుపతిలో కూడా పులవర్తి నాని గారి మీద దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి పాపం ఎవరో సుధాకర్ రెడ్డి తిరుమలలో వ్యాపారం చేసుకున్న వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. నిన్నటి మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక పత్రికలో అయితే 2-3 పత్రికల్లో, ప్రముఖ పత్రికల్లో మెయిన్ పేజ్ ఆర్టికల్ వచ్చింది. మెయిన్ పేజ్లో ఆర్టికల్ వచ్చింది, అమాయకుల్ని పట్టుకెళ్ళి జైల్లో పెట్టి నిధులు బయట వదిలేశారు అనేసి కూడా. ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. అంటే ఏంటి? ఎలక్షన్ కోడ్ పరిస్థితిలోనే ఈ రాష్ట్రం ఇలా ఉంటే ఎలా ఉంటుంది? పి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సింది పోయి అతను బుల్లెట్ తగిలి చెన్నై హాస్పిటల్లో ఉన్నాడంటే చెప్పండి, ఎవరో ఒక అమాయకుని పట్టుకొచ్చి 10వ తేదీ జరిగిన గొడవని స్టేషన్ రమ్మని పిలిపించి వాడిని కొట్టి చిత్రహింసలు పెట్టి సుధాకర్ రెడ్డిని అతన్ని మీరు లోపల పెట్టడం కరెక్ట్ కాదు. ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? అసలు ఇంత జరుగుతా అంటే మళ్ళా మీరు అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజలు ఎలా నమ్ముతారు? పోలీస్ వ్యవస్థ ఎందుకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవట్లేదు దీని మీద? సిట్ అని ఒక దర్యాప్తు చేసింది. సిట్టింగ్కే సరిపోతుంది తప్ప వాళ్ళకి పనిచేయడం లేదని చెప్తున్నాం మేమైతే. సిట్ సంస్థ సిట్టింగ్లకే పరిమితమయ్యారు, వాళ్ళు దర్యాప్తు చేయడం లేదు. దర్యాప్తు చేస్తుంటే సుధాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? పి సుధాకర్ రెడ్డిని ఎందుకు వదిలేస్తారు? ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక దౌర్జన్యాలు, అనేక దాడులకి కారణమైన ఒకే ఒక బాస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మాత్రమే. ఆయన్ని బదిలీ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము ఫ్యాక్స్ పంపించాం, పోస్ట్ కూడా చేస్తున్నాం, మీడియా మిత్రులకు కూడా ఇచ్చాం, కేంద్ర ఎలక్షన్ కమిషన్కే పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని కేంద్రానికే పెడుతున్నాం. మీ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని ఎంత త్వరగా ఎలక్షన్ కమిషన్ చూసి చేరితే ఖచ్చితంగా ఆయన బదిలీ అయితేనే ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. జై హింద్. అవసరం ఇచ్చేసారి అందరికి ఇచ్చేస్తా, కాపీ పెట్టుకునేది. ఇది మన ఫ్యాక్స్ పెట్టినా కదా, నేను పెట్టేస్తాను. నాకు పెట్టినా ఒక మెయిల్, దాన్ని పెట్టేస్తా. రైట్, వెళ్దాం.